మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా 100 అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. అనవసరంగా హీరో అయిపోయాడు. కామెడీ మిస్ అయిపోతున్నాం. నాన్న ఏంటి రోజు విశేషాలు? విషయాలా ఏముంటాయిరా? విశేషాలు ఏం లేవు. ఏం లేవా? అంత మామూలే కదా, ఏముంటాయి. మర్చిపోయిన రోజు మన భాస్కర్ ఉన్నాడు కదా, మన గేదె కొన్నాడు రా దూడ సంతలో. దానికి దూడ పుట్టిందిరా. మళ్ళీ ఉందిరా దూడ. దూడ ఏంటి? భాస్కర్ రావుకి దూడ పుట్టిందా? మరి జున్నుపాలు పంపలేదేటి? తనన్నాడు. నేనే వాళ్ళ కూతురికి ఈ మధ్య పెళ్ళైంది కదా, వాళ్ళు అల్లుడికి ఇచ్చుకోమన్నాను. అయినా జున్ను పాలకు మనకు తక్కువటే. వెనకాల ఇంట్లో సుబ్బారావు తాత ఉన్నాడు. ఎప్పుడంటే అప్పుడే కదా మనకి. నాకు కూడా కొంచెం చెప్పడం మర్చిపోయింది రోయ్. ఆ అమ్మాయి తరఫున ఫోన్ చేశారు. వద్దని చెప్పేశారు. ఏమొద్దని చెప్పేశారు? సంబంధం వద్దని చెప్పేశారు. అదేంటి నాన్న? ఆ అమ్మాయికి ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఈ టైంలో మనకు కుదరవు. ఏదన్నా ఫేస్ టు ఫేస్ చెప్పాలని వద్దని చెప్పేయాలి. ఒక్కసారి నన్ను అడగచ్చు కదా నాన్న. నిన్ను అడిగినా నువ్వు నన్నే డెసిషన్ తీసుకోమంటావు కదా, వద్దని చెప్పేహా. చేబ్రోల్లో ఇంకో సంబంధం ఉందంట. వచ్చే వారం చూద్దాం లేరా. ఏమే టీవా నాకు ఈ కొడుకేనా? వీళ్ళతో పెట్టుకుంటే మన పెళ్ళైనట్టే. మనమే ఏదన్నా చెయ్యాలి. హోంవర్క్ ఎందుకు చేయలేదురా? నేను నిన్న చెప్పా కదా హోంవర్క్ చేయకపోతే కొడతా అని. నేను ఇంటికి వెళ్ళా, నాకు జ్వరం వచ్చేసింది మిస్. అందుకని రోడ్లో క్రికెట్ ఆడావా నాన్న నిన్న ఈవినింగ్? నేను చూడలేదు అనుకున్నావా? పట్టు చేయి పట్టు. మిస్ 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 ఏంట్రా? పట్టు చేయి పట్టు. ఆ మాత్రం భయం ఉండాలి. రేపు చెయ్యి. కూర్చో. నువ్వు చూపి. మిమ్మల్ని ప్రిన్సిపల్ మేడం గారు పిలుస్తున్నారండి. నేను వస్తా. లోపల ఉన్నారండి. మేడం పిలిచారంట. నేను ఉన్నట్టుండి మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళిపోయావు? మేడం నిన్న మధ్యాహ్నం సడన్గా ఒకటే తలనొప్పి, బుర్ర బద్దలైపోయేంత తలనొప్పి మేడం. దాంతో సత్యం థియేటర్లో నూనె షోకి వెళ్ళావా? సిగ్గులేదు బంకొట్టి సినిమాకి వెళ్ళటానికి? నువ్వు స్టూడెంట్వి కాదు, టీచర్వి. అయినా నీకు ఇది ఆరోసారి. నీకే డిసిప్లిన్ లేకపోతే ఎలాగా? మేడం గారు బిగించేసామండి. మీరు పాలో చూసి వెళ్తే మేము వెళ్ళిపోతామండి. అవతల మాకు బోలు పనులు ఉన్నాయని బాబా. అబ్బో, డబ్బులు తీసుకోవడానికున్నంత కంగారు పనిచేయడానికి మాత్రం ఉండదు. అవును మేడం, కరెక్ట్ గా చెప్పారు. నువ్వెక్కడికి? ఇక్కడే ఉండు, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే మేడం. ఏది ఎలా చేసావు చూపించి నాకు. మీరు చెప్పింది చేసామండి, కొత్తగా ఏమైనా చేస్తామని. ఏం కావాలి? కేజీ కందిపప్పు, కేజీ బెల్లం ఇవ్వండి. కేజీ కందిపప్పు, కేజీ బెల్లం. ఒక నిమిషం. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు రాత్రి మా ఆయన క్యాంప్కి వెళ్తున్నాడు. రాత్రి 9 ఇంటికి వచ్చి బాయ్. హలో హలో, ఇదేంటిది ఇలా ఆఫర్ ఇచ్చేసింది? నేనే చేస్తా. పప్పు బెల్లం ఇస్తావా ఇవ్వవా? ఆగమ్మా, నీ బెల్లం నువ్వు వెళ్ళి పక్కోటి కొనుక్కో. మంచి ఆఫర్ వస్తాను. ఏంటిది ఇలా ఫోన్ చేసింది? చెప్పు భాగ్యలక్ష్మి, నువ్వు కూడా ఈ స్కూల్లోనే కదా చదువుకుంది? మేడం అది హలో. మామూలుగా అయితే నేను కొట్టు 10 కట్టేస్తాను. సర్లే, నీకోసం బేగ్ కట్టేసి చంద్రాడే వచ్చేస్తాను. అడ్రస్ చెప్పు. కొట్టు కట్టొచ్చేస్తావా? ఎక్కడికి వచ్చేస్తావు? మీ ఆయన క్యాంప్కి వెళ్తాడు, ఇంటికి వచ్చేమన్నావు కదా. మా ఆయన క్యాంప్కి వెళ్తాడని నువ్వు వస్తావా? ఎవడ్రా నువ్వు అసలు? జోడించు కూడా తినరే. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? వచ్చానంటే మామూలుగా ఉండదు. ఇదేంటిది
ఈ టిక్కిన పెనం మీద నీళ్ళు కొట్టేసింది. భాగ్యలక్ష్మి గారు, హలో అండి. మీరా? అది మీతో కొంచెం మాట్లాడాలండి. నాకు ఇప్పుడు క్లాస్ ఉందండి, సారీ కుదరదు. ఈవినింగ్ అయితే ఓకే. సరే అండి, నేను ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత వస్తాను. ఓకే. భాగ్యలక్ష్మి గారు, భలే చేశారండి, భలే నవ్వొచ్చేసింది నాకు. ఏం చేశాను? అదే ఆ ఫోన్ కాల్ ఇందాక నేనంతా చూశానండి. భలే బుక్ చేశారు. మీరు కొంపతీసి చెప్తారా ఏంటి? అయ్యో, నేనెందుకు చెప్తానండి. ఓకే. ఇంతకి దేని గురించి? అదే అండి, ఆ సంబంధం గురించి మాట్లాడదామని. వద్దని చెప్పేశారు కదండి. అయ్యో, నేను కాదండి, మా నాన్నగారు ఏదో వేరేలా అనుకొని వద్దని చెప్పారు. అయితే మీకు ఇష్టం ఉందంటారా? అబ్బాబే లేదండి. మరి అంటే నాకు ఇష్టం ఉందండి, నీకు ఇష్టం ఉందో లేదో అని చిన్న డౌట్ అండి. నేను ముందే చెప్పాను కదండి, నాకు కొంచెం టైం కావాలని. అది కాదండి, ముందు నేను చెప్పాలనుకునేది మీకు చెప్పేస్తానండి. ఫస్ట్ పాయింట్ అండి, మీరు నాకు చూడగానే నచ్చేశారండి. అది కూడా ఎంతలా అంటే మిమ్మల్ని చూశాక ఇంకెవరిని చూడకూడదని ఫిక్స్ అయిపోయేంతలా. పాయింట్ నెంబర్ 2, మీరు అలా చూడకండి, మీకు కోపం వచ్చిందేమో అనిపిస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 2 కాదండి, ఇప్పుడే యాడ్ చేశానండి. పాయింట్ నెంబర్ 3 అండి, మీరు మీకు ఇష్టం వచ్చినంత టైం తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. కావాలంటే ఎంతకాలమైనా నేను వెయిట్ చేస్తాను, మా ఇంట్లో వాళ్ళతో కూడా నేను మాట్లాడి ఒప్పిస్తాను. పాయింట్ నెంబర్ 4 అండి, మీకు ఒకవేళ జాబ్ మానేయాలి పెళ్ళైన తర్వాత అని ఏమైనా టెన్షన్స్ ఉంటే మాత్రం అస్సలు అవసరం లేదండి, మా అమ్మ అలాగే అంటుంది. పాయింట్ నెంబర్ 5 అండి, ఒక్క నిమిషం అండి, ఇది ఇంపార్టెంట్ పాయింటే అండి కానీ మర్చిపోయానండి. మా కజిన్ ఆర్ఎంపీ డాక్టర్ గారితో రాయించానండి. డాక్టర్లతో మాత్రం లో లెటర్ రాయిస్తే చాలా కష్టం అండి. ఎందుకని అడగండి. ఎందుకు? మెడికల్ షాప్ అడిగి తప్పితే ఎవరికి అర్థం కాదు కదండి. ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్, లైకా డోంట్ లైకా? ఆల్రెడీ వద్దని చెప్పేయడంతో ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నారు, నాకు కొంచెం టైం ఇవ్వండి. అది థర్డ్ పాయింట్లోనే చెప్పాను కదండి. టైం తీసుకోవడానికి టైం ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, బాయ్. హడావుడి చేసాడు కానీ ప్రాబ్లం మాత్రం ఏం లేదండి. ఆడు ఫీజు వాడికే ఫిక్స్ గోవిందం, గోవిందం వెళ్ళారా? వస్తాను. కొంచెం ఇది అర్జెంట్గా 3 జిరాక్స్లు తీసి ఒకటి మన ఈవో గారికి, 2 మున్సిపల్ ఆఫీసులు చంద్రానికి ఇచ్చేసే వెళ్ళు. సార్ మళ్ళీ వస్తా. సో ఇదే కదా మీ ఆఫీస్? కూర్చోండి. చెప్పండి. అదే నిన్న మీరు చెప్పారు కదా, దాని గురించి ఆలోచించాను, అదే మాట్లాడదామని. సారీ అండి, పేపర్లు ఎగిరిపోతాయని ఫ్యాన్ ఆఫ్ చేశాను. 1 సెకండ్ అండి. అప్పుడప్పుడు ఇలా అవుతుంది, ఏం పర్లేదు, చిన్న ప్రాబ్లమే. గోవిందం, నువ్వే కదా జిరాక్స్ తీయడానికి పంపించావు. జస్ట్ 1 మినిట్ అండి. ఇట్స్ డన్ అండి.
హ్మ్.